ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టూకే రన్ నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి రన్ను ప్రారంభించారు. ఈ పరుగులో బ్యాంక్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల గుండా కలెక్టర్ కార్యాలయం వరకు పరుగు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలంటే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అత్యవసరమన్నారు. మహిళల అభ్యున్నతి కోసం బ్యాంకులు ఎన్నో రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. మహిళలకు పొదుపుపై విస్తృత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు చేపట్టిందని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగభూషణ్ మాట్లాడుతూ ఏటా నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో ఈసారి మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. మహిళల మధ్యలో ఫైనాన్షియల్ లిటరసీ పెరగాలి. దానికి సంబంధించిన ఆ వీడియోస్ కూడా అట్లనే ఉన్నాయి. మహిళలు ఏమైనా రంగంలో కావచ్చు, హోమ్ మేకర్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, ఫార్మర్ కానీ, బిజినెస్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఏమైనా రంగంలో కావచ్చు, వారి మధ్యలో సేవింగ్స్ కానీ, తర్వాత క్రెడిట్ కానీ, లోన్స్ కానీ, ఇంకా ఏవైతే మనం ఫైనాన్షియల్ లిటరసీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మహిళల మధ్యలో ఇంకా అవేర్నెస్ రావాలి. మహిళలు ఇంకా ఎక్కువ కూడా అడాప్ట్ చేయాలి. మహిళల కొరకు ఈ వారాన్ని కేటాయించడం జరిగింది. 3 ఆర్థిక పథకాలను గవర్నమెంట్ వారు చేయడం జరుగుతూ ఉంది. అందులో మొదటగా గృహిణికి, ఎందుకంటే గృహిణిని ప్రతి ఇంట్లో కూడా పొదుపు చేస్తేనే వారి యొక్క ఇల్లు చాలా బాగా ఉంటుంది వాళ్ళ ఆర్థిక అవసరాల కోసము. అందుకోసానికే మీరు ప్రతి నెలసరి బడ్జెట్ చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది.